హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియ వ్లాగ్స్. నేను ఈరోజు వీడియోలో అయితే మీకు శ్రీవారి సేవలు అంటే ఆర్జిత సేవలన్నీ మన టీటీడీ యాప్లో మొబైల్లో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తానండి. సేవా డిప్లో అనమాట, ఎలక్ట్రికల్ సేవా డిప్లో. ఈ సేవా డిప్ అయితే మనకి పైన తిరుమలలో అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటుందండి. వాళ్ళైతే ఏ రోజు ఆ రోజు ఇచ్చేస్తారు. రిజల్ట్ ఏ రోజు ఆ రోజు వచ్చేస్తుంది. ఉదయం బుక్ చేసుకుంటే మధ్యాహ్నానికల్లా వచ్చేస్తుంది. అయితే మనకి ఆన్లైన్లో అయితే మాత్రం 3 months బిఫోర్ బుక్ చేసుకోవాలండి. మేము జూలైలో అయితే మాకు బుక్ అయింది. సుప్రభాత సేవకు అయితే బుక్ అయింది మాకు. రేపు October 15th వచ్చిందనమాట సేవా డిప్లో. October 15th సుప్రభాత సేవకి వెళ్తున్నానండి. నేనైతే చాలా అదృష్టవంతురాలను అనుకుంటున్నాను. 3 months బ్యాక్, కరెక్ట్గా 2 months బ్యాక్ జూలైలో శ్రీవారి సేవకి అయితే వెళ్ళానండి. ఆ సేవలో ఉన్నప్పుడే నాకు ఎలక్ట్రికల్ డిప్లో సుప్రభాత సేవ వచ్చిందని తెలిసిందండి. 20వ తారీఖు రిజల్ట్లో మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. అసలు ఎంత సంతోషపడ్డానంటే అంత సంతోషపడ్డాను. ఇప్పుడు మీతో ఈ విషయం షేర్ చేసుకుంటుంటే కూడా నాకు బూజ్ బంప్స్ వస్తున్నాయండి. అంటే అంత ఆనందంగా ఉందన్నమాట. సామాన్యంగా దొరకదు కదండి సుప్రభాత సేవ అంటే. మరి మనకు ఆ సుప్రభాత సేవ దొరికింది అంటే ఇంకా అది మనకి జీవితకాలపు సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అంత చాలా అదృష్టం అనమాట. ఇంకా అది నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ సేవ నేను 4-5 months అయితే నేను ట్రై చేశానండి. 5th monthలో నాకు వచ్చింది. అది ఎలా చేసుకోవాలి, టీటీడీ యాప్లో బుక్ చేసుకోవాలన్నమాట ఎలక్ట్రికల్ డిప్లో. అది మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వివరంగానే చెప్తాను. వివరంగా చెప్పలేకపోతే మాత్రం సారీ అండి. సాధ్యమైనంత వరకు విపులంగానే చూపిస్తాను. మీకు కూడా ఎవరికైనా ఈ సేవ కనుక బుక్ చేసుకుని సేవ వస్తే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా సంతోషపడతాను. నా వలన ఒక్కళ్ళన్నా సుప్రభాత ఆర్జిత సేవల్లో పాల్గొన్నారన్న సంతోషపడిపోతానండి. ఈరోజు September 18 అండి. ఎవ్రీ మంత్ 18-19 డేట్స్లో ఈ ఎలక్ట్రికల్ డిప్ సేవా టికెట్లు అయితే రిలీజ్ చేస్తారండి. అంటే ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేసిన టికెట్లు మనకి గనక బుక్ అయితే డిసెంబర్ నెలలో మనకి సేవ వస్తుందండి. ఇది ఎవ్రీ మంత్ 3 months బిఫోర్ ఉంటుంది అనమాట. నేను జూలైలో బుక్ చేసుకున్నాను, నాకు Octoberలో వచ్చింది. అలా ఎప్పుడైనా సరే మనం ఈ నెల చేసుకుంటే ఇక్కడ నుంచి 3 months, ఇప్పుడు సెప్టెంబర్లో బుక్ చేసుకుంటున్నాం కాబట్టి October, November, డిసెంబర్లో అయితే మనకి ఏ డేట్లో అయితే ఆ డేట్లో మనకి సేవ వస్తుందండి. ఈ సేవ వచ్చినమ్మటే మనకి మొబైల్కి అయితే కంగ్రాచులేషన్స్ అని చెప్పి, మొబైల్కి రాకపోతే జీమెయిల్కి అయినా వస్తుందండి. ఆ రెండిట్లో మనకి కనిపించే టీటీడీ యాప్లో అయినా బుకింగ్ హిస్టరీ అని ఉంటుందండి. దానిలో అయినా సరే మనకు కనపడుతుంది. ఇది అదృష్టం ఉంటే మాత్రం తప్పనిసరిగా వస్తుందండి. అందరూ ట్రై చేసుకోండి. పదే అదృష్టం అని చెప్తున్నానని మరోలా అనుకోమాకండి. ఖచ్చితంగా ఈ సేవా డిప్ మనకి ఎవ్రీ మంత్ 4 లక్షల మంది చేసుకుంటారంటండి. ఆ 4 లక్షల మందిలో కేవలం 8,000 మందికి మాత్రమే వస్తుంది. మరి అన్ని లక్షల్లో 8,000 అంటే ఆ 8,000లో మనం ఉన్నాము అంటే అదృష్టం అనే చెప్పాలి కదండి. అందుకనే నేను అదృష్టం అని పదే మెన్షన్ చేస్తున్నాను. అలా మెన్షన్ చేస్తున్నానని చెప్పి మరోలా మాత్రం ఎవరు ఫీల్ అవ్వద్దు. థ్యాంక్ యూ అండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. మా వీడియోస్ అన్నీ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ముందుగా యాప్ అయితే ఓపెన్ చేసుకుందామండి టీటీడీ వాళ్ళది. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా మీకు కనిపిస్తాయి. ఇదిగోండి చూడండి, సేవాసు, దర్శనంసు ఇలా వస్తాయి అన్నమాట. మనం ఆర్జిత సేవలకు కదండి టికెట్ మనం బుక్ చేసుకోవాలనుకుంటుంది. ఆర్జిత సేవలకు బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు సేవాస్ మీద ప్రెస్ చేసుకోవాలి. ఇదిగోండి సేవా ఎలక్ట్రికల్ డిప్ అని వస్తుంది. ఇలా ఈ సేవా ఎలక్ట్రికల్ డిప్లో మనం క్లిక్ చేసుకోవాలి. ఇలా టైం అయితే వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుందండి టైము. ఈ టైం అయిపోయేటప్పుడు గంటల సౌండ్ వస్తుందండి. ఎంత చక్కగా వినాలనిపిస్తుందో. కండిషన్స్ అయితే వస్తాయండి. అవన్నీ ఒప్పుకున్నట్టు టిక్ కొట్టుకోవాలి. కొట్టి కంటిన్యూ నొక్కుకోవాలి. ఇట్లా అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, సిటీ, స్టేటు, కంట్రీ, ఇట్లా పిన్ కోడ్ వస్తుందండి. ఎంతమంది అయితే అంతమంది నెంబర్స్ నొక్కుకోవాలి. మన పేరు, ఏజ్, జెండరు, ఐడి ప్రూఫ్కి మనం ఆధార్ కార్డు కానీ ఏదన్నా ఇవ్వాలి. ఐడి నెంబరు ఇవన్నీ అయిపోయిన తర్వాత కంటిన్యూ కొట్టుకోవాలి.
మనం అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇట్లా నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని వస్తుంది. ఎంతమంది అయితే అంతమంది మనం నెంబర్ ఆఫ్ కొట్టుకోవాలి. 2 పర్సన్స్. మనం ఆధార్ నెంబరు అన్నీ ఎంతమంది పర్సన్స్ అయితే అంతమందికి పేర్లు, ఆధార్ నెంబరు అన్నీ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అయితే కొట్టుకోవాలండి. కంటిన్యూ కొట్టుకున్న తర్వాత ఇట్లా సేవాస్ ఓపెన్ అవుతాయి. ఏమేమి కావాలి అనేది ఇది తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, తర్వాత సుప్రభాతం, అంగప్రదక్షిణం, ఇట్లా అన్నీ వస్తాయండి. మనకి ఏది కావాలి అంటే అది. తోమాల సేవకైతే ఒక్కొక్క పర్సన్కి 220 అండి. అర్చనకి అంతేను. మనకి అష్టదళ పాద పద్మారాధనకేమో 1 పర్సన్కి వచ్చి మీకు 1250 అండి. తర్వాత సుప్రభాతకేమో 1 పర్సన్కి వచ్చి 120 రూపీస్ అండి, 120 రూపాయలు. ఇప్పుడు అంగప్రదక్షిణ కూడా దీనిలో కలిపేశారండి సేవా డిప్లో. ఇదివరకు అంగప్రదక్షిణకి అయితే విడిగా ఇచ్చేవారు. దీనికైతే మనం ఏమి అమౌంట్ పే చేయక్కర్లేదు. ఇది మామూలుగా వస్తే వెళ్ళిపోవటమేను. సెలెక్టెడ్ సేవ అండ్ డేట్. ఇదిగోండి ఇక్కడ సెలెక్టెడ్ సేవ అండ్ డేట్ అని వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి సెలెక్ట్ ఆల్ సేవాస్ డేట్స్. మనం అది కొట్టుకుంటే కనుక ఆ డిసెంబర్ నెల మొత్తానికి అన్ని సేవలకి అన్ని డేట్లు బుక్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇంకేదో ఒకటి మన లక్కీ డీప్లో ఏదో ఒకటైతే గ్యారంటీగా అని కాదు, మన అదృష్టాన్ని బట్టి తగులుతుంది. సుప్రభాత సేవ అంగప్రదక్షిణకి బుక్ చేస్తున్నాం. సుప్రభాత డిసెంబర్కే కమ్మా, ఇప్పుడు సెప్టెంబర్ కదా. సెప్టెంబర్ నెలలో బుక్ చేస్తే డిసెంబర్కి వస్తుందండి మనకి లక్కీ డీప్. 3 months అనమాట. ఏదైనా 3 months ముందు మనం బుక్ చేసుకోవాలి. అట్లా ఆల్ సేవాస్ కొట్టుకోవచ్చు. మనకి కావాల్సినవి సేవాస్ తీసుకోవచ్చు అనమాట. అయిపోయిన తర్వాత అది కంటిన్యూ నొక్కోవాలి. నొక్కున్న తర్వాత ఇదిగోండి మనకి ఇట్లా బుక్ అయిపోయినాయి. సుప్రభాత సేవకి అంగప్రదక్షిణకి అయితే మేము బుక్ చేసుకున్నాము. మనం సేవకి బుక్ చేసుకున్నాక మన ఫోన్కి అయితే ఇట్లా ఐడి నెంబర్తో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందండి. రిజిస్ట్రేషన్ సక్సెస్ అని ఒక ఐడి నెంబర్ అయితే వస్తుంది. ఇదిగోండి రిజిస్ట్రేషన్ సక్సెస్ అని వస్తే ఇట్లా మన ఫోన్కి అయితే మెసేజ్ వస్తుందండి. ఇలా వస్తే మనకి సేవకి మనం సెలెక్ట్ అయినట్టు కాదనమాట. మనకి రిజిస్ట్రేషన్ మనం బుక్ చేసుకున్నది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయినట్టు అనమాట. ఇది ఇలా వచ్చిందని ఇది మళ్ళీ మనకు సేవ వచ్చేసిందని అనుకోవటానికి లేదు. ఇప్పుడు మనం సేవలు బుక్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదండి. అది అయిపోయిన తర్వాత మనం కంటిన్యూ కొట్టుకుంటే ఇదిగోండి ఇట్లా టైం లెఫ్ట్ అని పడుతుంది. మనకి 20th సెప్టెంబర్ మన మధ్యాహ్నం 12 గంటలకైతే మనకి రిజల్ట్ వస్తుందండి. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు మనం గనక బుక్ అయినట్టయితే ఎలక్ట్రికల్ డిప్లో మనకు గనక వచ్చినట్టయితే మన ఫోన్కే మెసేజ్ వస్తుంది. ఫోన్కి కానీ ఈమెయిల్కి కానీ జీమెయిల్కి కానీ వస్తుందండి మెసేజ్. కంగ్రాచులేషన్స్, మీరైతే సేవకు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. అది మనకి సెలెక్ట్ అయింది వచ్చింది అనగానే ఇంకా మనం ఆన్లైన్లో డబ్బులు కట్టుకోవాలండి. ఆన్లైన్లోనే మనకి టైం లిమిట్ ఇస్తారు. 1 రోజో 2 రోజులనో ఇస్తారండి. 24 hours అనుకుంటా. ఆ లోపు మనం మనీ అయితే పే చేసుకుంటే మనకి టికెట్లు అయితే డౌన్లోడ్ అవుతాయండి. ఇట్లా మన ఫొటోస్ అయితే అప్లోడ్ చేసుకుని టికెట్లు అయితే ఇలా డౌన్లోడ్ చేసుకోవాలండి. ఇట్లా మనకు అదృష్టం ఉంటే సేవ వస్తుంది అని చెప్పడం కోసం ఈ టికెట్ అయితే పెట్టాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.